రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. ఎస్సీ వర్గీకరణ జీవో రిలీజ్ చేసింది సర్కార్. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో విడుదల చేసింది. తొలి కాపీని సీఎం రేవంత్ కు అందజేయనుంది కేబినెట్ సబ్ కమిటీ. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజన చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ ఏలో ఉన్నవారికి 1% రిజర్వేషన్, గ్రూప్ బిలో ఉన్నవారికి 9% రిజర్వేషన్, గ్రూప్ సిలో ఉన్నవారికి 5% రిజర్వేషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, గుడ్ మార్నింగ్. ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఇవాళ ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి జీవోను కొద్దిసేపు క్రితమే విడుదలైంది. ఇక ఎస్సీ వర్గీకరణ మీద ఏదైతే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారో నిన్న సెక్రటరియట్లో మరోసారి భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఈ జీవోకు సంబంధించి గైడ్లైన్స్ మీద నిన్న చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ అధికారికంగా జీవో కూడా తయారు చేశారు. ఇక మరికొద్దిసేపట్లోనే మొదటి జీవోను సీఎం రేవంత్ రెడ్డికి ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇవ్వనుంది. ఇక మరోసారి భేటీ అయ్యి దీనికి సంబంధించి గైడ్లైన్స్ ఎట్లా తయారు చేశారు ఏంటి, సో ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాని మీద ఎట్లా దీని మీద స్టడీ చేశారు, సో ఈ రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏ రీజన్స్ తీసుకున్నారు, ఎట్లా అధ్యయనం చేశారు అనే దాని మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డికి వివరించున్నారు. అయితే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ ఎస్సీ వర్గీకరణ అమలు అనేది దేశంలోనే తెలంగాణ మొదటి స్థలంలో నిలిచిందనే చెప్పవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పగానే వెంటనే తెలంగాణలో ఇది అమలు చేస్తాము, ఆ దిశగా కసరత్తు చేస్తాం, అధ్యయనం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. చెప్పినట్లుగానే దీని మీద ఎస్సీ వర్గీకరణ మీద సపరేట్గా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. తర్వాత దీని మీద సపరేట్గా వన్ మెన్ కమిషన్ షమీం అఖ్తర్తోని వన్ మెన్ కమిషన్ వేశారు. ఆ వన్ మెన్ కమిషన్ ద్వారా ఎక్కడ కూడా చిక్కులు రాకుండా ఈ ఉపకులాలు ఎస్సీలో ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని ప్రభుత్వం నుంచి అంతో ఇంతో లబ్ధి పొందున్న ఎన్ని ఉన్నాయి, తర్వాత పూర్తి స్థాయిలో లబ్ధి పొందని కులాలు ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా దీని మీద స్టడీ చేశారు. తర్వాత జిల్లాల వ్యాప్తంగా కూడా సో ఈ ఎస్సీ వర్గీకరణ మీద మేధావుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. తర్వాత ఎస్సీలకు సంబంధించినటువంటి కుల సంఘాల నేతలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. సో ఓవరాల్గా దీని మీద స్టడీ చేసిన తర్వాత 3 వర్గాలుగా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 3 విభాగాలుగా విభజించారు, ఏబిసి. సో ఈ 3 వర్గాలుగా విభజించారు. ఇందులో ఏలో ఉన్నవారికి 1%, 1%, తర్వాత బిలో ఉన్నవారికి 9%, సిలో ఉన్నవారికి 5%, మొత్తం ఎస్సీలకు సంబంధించి 15% రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ దిశగానే ఈ 15% ఉన్న దాంట్లో ఏదైతే ఏ వర్గం ఉంటుందో ఏ విభాగంలో వాళ్ళకు ఉన్న వాళ్లకు 1% రిజర్వేషన్లు కల్పించారు. తర్వాత బిలో ఉన్న వాళ్లకు 9% కూడా పూర్తయింది. మరి ఈ 1% రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో ఎంతమంది ఈ ఉపకులాలు ఉంటాయి, తర్వాత 9% రిజర్వేషన్లు కల్పించిన దాంట్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఎస్సీ బికి సంబంధించి ఉంటుంది, ఇందులో ఈ మాదిగ దాంట్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయనే దాని మీద పూర్తి స్థాయిలో ఓవరాల్ గా ఈ గైడ్ లైన్స్ సంబంధించి, తర్వాత దీనికి సంబంధించి మాల ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఓవరాల్ గా ఈ 3 కేటగిరీలకు సంబంధించిన దాని మీద గైడ్ లైన్స్ తయారు చేశారు. సో జీవో కూడా దానికి సంబంధించి విడుదలయ్యింది. మరికొద్ది సేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డికి మొదటి జీవోని ఈ ఎస్సీ వర్గీకరణ మీద ఏదైతే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారో మంత్రివర్గ ఉపసంఘం సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వనున్నారు. సో దీంతో దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ చేయడము, తర్వాత ఆ రిజర్వేషన్లు అమలు చేయడం అనేది తెలంగాణ రాష్ట్రంకే దక్కుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వమే మొదటిసారి అమలు చేయడం అనేది తెలంగాణ రాష్ట్రంకే దక్కుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వమే మొదటిసారిగా ఈ వర్గీకరణ చేసింది. అయితే ఇందులో 3 ఈ జీవోకు సంబంధించి కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో ఉండాలని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధించి గైడ్లైన్స్ కూడా విడుదలయ్యాయి. కాబట్టి సో ఇందులో ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఎస్సీ వర్గీకరణ జీవోను కూడా ఇవాళనే విడుదల చేశారు. సో ఇవాళ నుంచే ఇది అందుబాటులోకి రాబోతుంది. కాబట్టి దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే సో దీనికి ఎట్లా అధ్యయనం చేశారు, ఎంతమందిని అప్రోచ్ అయ్యారు, తర్వాత ఎట్లాంటి అభిప్రాయాలు తీసుకున్నారు, కమిషన్ ఈ 3 విభాగాలుగా విభజించడానికి గల రీజన్స్ ఏంటి, అందులో ఏ కేటగిరీని ఎట్లా తీసుకున్నారు, ఓవరాల్గా ఈ అంశాలన్నింటినీ కూడా ఇందులో చేశారు. ఇక మరికొద్ది సేపట్లోనే ఈ జీవోను సీఎం రేవంత్ రెడ్డికి ఇవ్వనున్నారు. ఇక రాష్ట్రంలో ఇది అందుబాటులోకి రాబోతుంది. జ్యోతి. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.